హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజరిజాల. హౌ యూ ఆల్? ఇప్పుడు ఒక స్నాక్ చూద్దాము. అదేంటంటే కాన్ఫ్లెక్స్ అటుకులు మిక్స్చర్. మీరు వర్షం పడుతున్నప్పుడు కానీ జర్నీస్లో కానీ ఏం తినడానికి ఇష్టపడతారు? మాకైతే ఇది మిక్స్చర్ చాలా ఇష్టం. చాలామంది బజ్జీలు కానీ పునుగులు కానీ పకోడీ ఇవి గుంటూరు డిస్టిక్ వైపు చాలామందికి తెలుసు. ఇవి తినడానికి చాలామంది ఇష్టపడతారు. సో ఆయిల్ ఫుడ్ ఇవి తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. జస్ట్ సజెషన్ ఇది. ఇలా చేసుకుంటే ఇంట్లో హెల్త్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. తర్వాత మా చిన్నప్పుడు మా నాన్నగారు మాకు ఇలా మిక్స్చర్ తీసుకొచ్చి, మాది పెద్ద ఫ్యామిలీ అనమాట. సో పేపర్స్లో ఎవరికి వాళ్ళకి షేర్ చేసేవాళ్ళు. సో ఈ మిక్స్చర్ చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. అయితే ఏంటంటే ఫస్ట్ మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఫస్ట్ కాన్ఫ్లెక్స్ వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. తర్వాత అటుకులు, ఇంట్లో రెడీ చేసిన అటుకులే ఉన్నాయి, అటుకులు కూడా ఫ్రై చేసుకోవాలి, క్రంచీగా ఫ్రై చేసుకోవాలి అది కూడా. తర్వాత వచ్చేసి పల్లీలు, వేరుశనగపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత శనగపప్పు, పుటాని అంటారు కదా, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను చెప్తాను. తర్వాత కరివేపాకు వేసుకోవాలి, అది కూడా క్రంచీగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి గార్లిక్ ఉంటుంది కదా, దాన్ని అలా జస్ట్ అలా కొట్టేసి దాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని అది కూడా వేసుకోవాలి. ఈ మిక్స్చర్ తినడానికి చాలా బాగుంటుంది, టైంపాస్గా కూడా ఉంటుంది. అందరూ తినొచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత ఇదిగోండి గార్లిక్ ఉంది కదా, దీన్ని కూడా ఫ్రై చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని, కొంచెం కారం తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, తినని వాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకుంటే ఎంతో క్రిస్పీగా, యమ్మీగా, కలర్ఫుల్గా, క్రంచీగా ఉండే కాన్ఫ్లెక్స్ అటుకుల మిక్స్చర్ రెడీ. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ కన్నా ఎక్కువే ఫ్రెష్గా ఉంటుందండి. బయట అంతా తినే కంటే ఇది ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసి చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.